దేవుని పరిశుద్ధ నామమునకు మహిమలు చెల్లిస్తూ ఉదయకాల వాగ్దానాలకి దేవుని బిడ్డలారా ప్రేమతో మీకు ఆహ్వానం. మరి రోమపత్రిక 3వ అధ్యాయంలో 24వ వచనం, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. మరి ఒకసారి, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనం ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. మనం నమ్మినట్లయితే ఉచితంగా క్రీస్తు యేసునందలి కృపచేత నీతిమంతులు తీర్చబడతాం. ఇదే రోమపత్రిక 4వ అధ్యాయం ఉంటుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎట్లా నీతి ఎంచబడింది? దేవుని నమ్మితే దేవుని యొక్క నీతి చేత మనం నీతిమంతులు మార్చబడ్డాం. ఉదాహరణకు, సూర్యుని యొక్క వెలుగు చంద్రుని మీద పడినప్పుడు చంద్రుడు ఎలా ప్రకాశిస్తున్నాడో అలాగే దేవుని నీతి మన మీద పడితే మనం ప్రకాశిస్తాం. కాబట్టి ఉదయకాలం దేవుని బిడ్డలారా, వాగ్దానం ఏంటంటే, నేను నీతిమంతులని కాను, నేను ఇక నా నీతి నాలో లేదు, నేను పాపిని, నా పాపం వల్ల నేను శ్రమల పాలైపోయి దుఃఖ పాలవుతుంది అనుకుంటే, నీ కొరకు నా కొరకు మరి మరి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో, 2వ కొరింథీ రాసిన పత్రిక 5వ అధ్యాయం చివరి వచనంలో, పాపం మెరుగున ఆయన మీ నిమిత్తం పాపముగా చేయబడినది. అంటే పాపము చేయని దేవుడు మన కొరకు శిక్ష భరించినాడు. ఇదే రోమపత్రిక 5వ అధ్యాయం రాయి ఉంటుంది. మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేసిన రోమపత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా, మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. హల్లెలూయా. మనం ఇంకా పాపులమైనప్పుడే క్రీస్తు యేసు ప్రభువుల వారు మన కొరకు చనిపోయాడు. మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు కాదు, గమనించండి, మనం నీతిమంతులుగా ఉన్నప్పుడు కాదు, మనం పాపులుగా ఉన్నప్పుడు, ఏ నరుడు కూడా ప్రేమించకుండా మనల్ని తోసివేసి వెలివేసి ఈ జీవితం వేస్ట్ జీవితాలు అని అసహించుకున్నప్పుడు ఉచితంగా ఆయన కృపచేత నీతిమంతులుగా చేసుకున్నాడు. ఈ ఉదయకాలం దేవుని బిడ్డ, నీకు ఇచ్చే వాగ్దానం, నేను ఉచితంగా నేను నీతిమంతుడు చేసుకున్నా, ఇక నువ్వు పాపివి కాదు, నీ శాపములంతా నేను కొట్టివేసినని ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభువు వారు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఇంకా పాపిని అనుకో, ఉచితంగా నీతిమంతురాలు మార్చబడి ఉచితంగా ఏ వెల చెల్లించలేను. నువ్వు చేసిన పాపానికి దేవుని వెల చెల్లించి నీతిమంతులుగా చేర్చుకొని ఈరోజు నేను నీతిమంతుల జాబితాలోంచి, పితరులోంచి వచ్చే అనేక సంవత్సరాల నుంచి, అనేక తరాల నుంచి వచ్చే శాపమంతా దేవుడిని నిన్ను కొట్టివేసి నీతిమంతుడిగా చేసిన దేవునికి స్థుతి చెల్లిస్తూ ఉదయకాల ధైర్యం ఒకటే, నేను ఇక పాపిని కాదు, నా దేవుడు నా కొరకు రక్తం తెచ్చి నీతిమంతులుగా చేసిన నేను నిరీక్షణ కలిగి ఉండు. దేవుని విడిపిస్తున్న దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్.